హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు నేను ఏదైనా స్వీట్ తినాలనిపించింది. అలాగే ఏమున్నాయా అని ఆలోచిస్తూ పాలు, ఒక పావు లీటర్ పాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసి పెట్టుకున్నా. దాంట్లోకి చూడండి ఇలా అందమైన స్వీటు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇరిగిపోయిన పాలని ఇలా గిన్నెలో వేసుకున్నా. కొంచెము ఈ వాటర్ తోటి ఇలా పోసేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలన అనేది సన్నని మంట మీద ఇలాగా మరిగించుకుంటున్నా. ఇది 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ పాలు ఉన్నప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు పావు లీటరే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ పావు లీటర్ పాలతో నేనైతే ఇలా చేసుకుంటున్నా. మనకి ఎప్పుడైనా తినాలని ఏదైనా స్వీట్ అనిపించినప్పుడు ఈజీగా ఎంతో ఆరోగ్యకరమైన ఇలా పాలతో స్వీట్ తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇగో చూడండి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా దగ్గరగా అవుతుంది కదా. దీంట్లోకి నేను ఒక పెద్ద స్పూను పంచదారని అయితే వేసుకున్నా. ఇలా దగ్గరగా అయిన తర్వాత చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా. ఈ పాలల్లో వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇందులో నేను చక్కెర అనేది వేసేసుకున్నా. ఆ వాటర్ని నేనేమీ పారబోయలేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఆ వాటర్ శుభ్రంగా మరిగించేసుకుని దాంట్లోనే ఇలా పంచదార అనేది వేసుకున్న ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ పాలు ఉన్న వాళ్ళు, సొంత పాలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి కొన్న పాలు కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మరి కొన్న పాలని మనం తినాలనిపించినప్పుడు తినకుండా ఉండలేము కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇలా తయారు చేసుకుంటున్నా. ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు ఒక 2 చుక్కల, మరి ఎక్కువ పాలు లేవు కదా ఫ్రెండ్స్. అందుకే 2 చుక్కలంతా నెయ్యినైతే వేసుకున్నా. అలాగే ఎందుకంటే గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ పాలు, ఈ పంచదార మిశ్రమం చూడండి ఇలా దగ్గరికి అవుతుంది కదా. అలాగే నేను ఇలా దగ్గరికంట అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటా. ఎందుకంటే చూడండి ఇలా కలాకండ్ అండి ఇది. దీన్ని మన షాప్లో కలాకండ్ అని, పాలకోవ అని రకరకాల పేర్లు పెట్టి అమ్ముతారు కదా ఫ్రెండ్స్. పాలకోవ కూడా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నాకు ఎక్కువ పాలు అందుబాటులో ఉన్నప్పుడు పాలకోవా అనేది చేసి మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇదైతే ఇలా చేస్తే కలాకండ్ అంటారు. ఇలా పాలు ఇరిగినప్పుడు కూడా మనం ఇంట్లో ఎప్పుడైనా పాలు ఇరిగిపోతాయి కదా, అలాంటప్పుడు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. అంటే అది పాలు అనేది వాసన లేకుండా ఉంటే ఆ పాలుని ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే నిమ్మకాయ పిండుకుని ఇలా పాలు ఎరగొట్టుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా మాకు ఇద్దరికి సరిపోతుందండి. 2-3 తినచ్చు. ఈ స్వీటు బాగానే అవుతుంది పావు లీటర్ పాల కన్నా. ఇవి కేంద్రం నుంచి తీసుకొచ్చిన పాల ప్యాకెట్ కదండి, చిక్కగానే ఉన్నాయి. అందుకే ఈ పావు లీటర్కి అయినా సరే ఇంత అవుతుంది. దీంట్లోకి ఇంకా దగ్గరికి అయినాక అంత చూడండి ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి అయిపోవస్తుంది కదా. నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. ఒక 1 మినిట్స్ నుంచి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటా. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనము ఏమి కలపకుండా మన ఇంట్లో పాలతో మనం తయారు చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు టైం మనది కాదనుకుంటే ఎంతో టేస్టీ అయినా మరియు ఎంతో ఆరోగ్యకరమైన స్వీటు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే బయట నుంచి తెచ్చుకునే కంటే ఇలా మన చేతులతో చేసుకుని తింటే ఆనందం వేరేగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి స్వీట్ అయితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. నేను రెడీ అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్.